రహస్యమైంది ఏది లేదు. ఏం చెప్పండి? దేవునికి రహస్యమైనది మళ్ళీ చెప్పాలి. దేవునికి రహస్యం. మనం ఏదైనా దాచుదామంటే దాస్తుంది, అది దాదు ఎప్పటికీ వీళ్ళు ఏం చేసినారు అంటే రహస్యంగా పెట్టాలి, వీళ్ళను రహస్యంగా వెళ్ళగొట్టాలంటే అందరూ ఎదురు చూసి అందరూ చిచి చిచి అంటారు అనేసి ఎవరికి తెలియకుండా వీళ్ళని ఎవరికి తెలియకుండా బహిరంగంగా కొట్టారు. కొట్టి ఎవరికి తెలియకుండా అంటే ఎందుకు కొట్టినారు, మీరు ఎందుకు వదిలినారు అని అడుగుతారు కదా, పాయింట్అవుట్ చేస్తారు. అందుకని వీళ్ళు రహస్యంగా వాళ్ళని వదలాలి అనుకున్నారు. కానీ ఒప్పుకున్నారా వీళ్ళు? దేవుని బిడ్డలు ఎప్పుడు ఒప్పుకోరు. తప్పు ఇది అంటే ఆ తప్ప కాదా అనేది రుజువు చేస్తారు వాళ్ళు. ఒకరు తప్పు అంటే ఇది తప్పు కాదని రుజువు చేసే వాళ్ళే దేవుని పిల్లల యొక్క లక్షణం. ఎప్పుడైనా ఎక్కడైనా నేను హిందూపూర్ పోయినప్పుడు నేను హిందూపూర్కు వెళ్తానని చాలామందికి తెలియదు. అంటే అక్కడికి వచ్చే వాళ్ళకు తెలియదు. ఇక్కడ మన దగ్గర కొన్ని దేవునికి విరోధమైన విధానంలో వేషధారణ పనిచేసినటువంటి ఒక సేవకు నేను చాలా గద్దించిన, చర్చిలోనే అందరి ఎదుట గద్దించిన. అతను అక్కడ పాస్ట్గా ఉన్నాడు, తెలియదు నాకు. చూసేసరికి ఇంకా అయిపోయా. అసలు అర్ధగంట చెప్పాల్సిన వాక్యం 10 నిమిషాలు కూడా చెప్పాలి, అది కూడా తడబాటు. నేను నాతో అందరు వచ్చి మాట్లాడుతున్నారు, సిస్టర్ మీరు రావాలని మేము ఎంత ప్రే చేస్తాం అది ఇది. 15 ఏళ్ల క్రితం వాడు ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీతో, దేవపుత్ర మా మేనత కొడుకు అనమాట. మంచి ఇదే అభిలోడు, చాలా నమ్మకం, ప్రతి విషయంలో ప్రే చేపిస్తూ ఉంటాడు. అప్పుడు నాది వేసినప్పుడు అది ఇంత చేసినప్పుడు మీరు వచ్చి ప్రే చేయాలా ఉందమ్మా, ఖచ్చితంగా రావాల్సిందే అంటే సరే నేను పొద్దున వచ్చి మళ్ళీ రాత్రికంతా రావాల్సిండు. ఎందుకంటే అక్కడ పరిస్థితి సరిగ్గా నేను ఒక్కదాన్నే ఉంటాను, అక్కడ ఎవరు ఉంటారు. ఇప్పుడు ఒకసారి పడుకుంటారు, రోజు వచ్చి ఉండండి అంటే వాళ్ళకి కూడా తీసుకొస్తుంది, బాగుండదు అంటే సరే అన్నారు. నిన్న రాత్రి 9 అయింది. అసలు మా చెల్లికి అందరికీ కొప్పడుతున్నారు, వెహికల్లో ఉన్నాళ్ళంతా వద్దు వద్దు ఇంత రాత్రి పోతాను. నేను ఏమైనా కానీ పోతా, 10:30కైనా పోతాను, ఈరోజు పోవాల్సిందే అన్నాను. ఈరోజు 10:30కైనా నేను ఇక్కడ నుంచి 11:30కైనా గూడెలో చేయాల్సిందే అని చెప్తున్నాను. దేవుని అయితే 10కి వచ్చేసి దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. కానీ ఆ 9 గంటల బస్సు అందరు మనలో ఉన్నారు. డేవిడ్ రాజు కొడుకున్నారు, అందరు నన్ను చూసి వాళ్ళే సీట్లు బట్టి రండి అని చెప్పి చెప్తున్నారు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంటుంది. నేను ఒకటి దేవుడిని అడిగితే అంతకంటే ఎక్కువనే చేస్తే కానీ తక్కువ చెయ్యడు. అదే ఎప్పుడో ఒకసారి అడిగితే నేను చెప్తాను. అందులో దేవుడి ముందే చెప్పిండు, 25 అయితే నేను ఖచ్చితంగా ఉంటాను మేడం, 26 అయితే ఉన్నాను నేను హైదరాబాద్ పోతే మళ్ళీ వస్తాను నేను అన్నాడు. కాబట్టి పర్లేదులే, 25 అయినా పర్లేదు అని అనుకున్నాను నేను. దేవుడు కృప దయచేసినాడు. అక్కడ ఎందుకు నేను ఆ పాస్టర్ గురించి చెప్తున్నా అంటే, ఎవరు అనుకున్నారు ఆయన అంటే, ఇప్పుడంతా యూట్యూబ్లో ఎంత చెడ్డగా ప్రాపగండ అవుతుంది చూడండి. దొంగ సేవకులు చాలామంది ఉంటారంటే ఇతరులు. మరి అటతరుల గురించి మనం ముఖాన్ని తిట్టేనే వేరే వాళ్ళకి అర్థమవుతుంది. సుందరాజు అని నేను వెంటనన్నా, ఆ పాస్టరే సుందరాజు కదా అన్న. అవును నీకు తెలుసు అన్నాడు. తెలిసేదేంటి, బాగా తిట్టినా నేను. అసలు ఇప్పుడు ఆయన అరుదమల్లో కూడా ఎక్కడ ఉన్నాడు, ఆయన వెంటనే ఫోన్ చేసినాను లేదో కూడా నాకు తెలియదు. ఎవరు అన్నారు క్యారియర్ కట్టించుకొని పోయిండు అన్నట్టు విన్నా నేను. తర్వాత చెప్పిన దేవుడికి మా వాళ్ళంతా చాలా డెకాయిట్ వాళ్ళు, పెద్ద రోగ్ అసలు నెంబర్ 1 రోగ్, అట్లే క్రిమినల్ మైండ్. అతనంతే, వాళ్ళ కొడుకు కూడా అంతే. వాళ్ళంతా కామపించాల్సి మీరు ఎట్లా ఫాస్ట్ పెట్టుకుంటున్నారు అతన్ని అన్న. వెంటనే వాళ్ళ భార్య ఉండి, అవునక్క ఈ మధ్య అందరూ తిట్టున్నారు, ఆయన తీసేయాలంటున్నారు, ఖచ్చితంగా తీసేయండి, ఆయన కొడుకు తెలుసు అంటే నాకు తెలుసు అందుకనే తీసేయాలంటున్నారు. వాడి కొడుకు అంటే తండ్రి ఇంకా పెద్ద డెకాయిట్ అన్న. గుడికి ఒకసారి వచ్చినాడు, మాకు నేను తెలియక నేను పెట్టా. తర్వాత అంతం అయిపోయింది ఆయన ముందు. రెండోసారి నేను రానేలేదు, సంఘంలోనే అతను పిలవద్దని చెప్పినా పిలవలేదు అని. తర్వాత కొన్ని ఏళ్లకు వాళ్ళ కొడుకు ఏదో సీనియర్ యాక్టర్ అన్నట్టుగా అప్పుడు పిలిచినారు. అప్పుడు నేను స్టేజ్ మీదనే చూసి అక్కడనే అరచేసి నేను వచ్చేసిన వాక్యం కూడా వెళ్ళలేదు అతన్ని. ఇంకా నా తర్వాత ఎందుకులే వాళ్ళ పాపం వాళ్ళు పడిపోతారు అనేసి నేను అనుకున్నా. నేను 2-3 సార్లు గద్దిస్తాను. అప్పుడు అప్పగిస్తాను దేవుడికి, ముందర అప్పగించాను. చాలామంది దేవుడికి అప్పగించు అంటే అప్పగించేది ఎప్పుడు అప్పగించాలా? మనం చెప్పింది చెప్పి వాళ్ళు ఇదేకపోతే అప్పుడు అప్పగించాలి, అంతవరకు అప్పగించాలి. అప్పగించితే ఏమైతే తెలుసా, భయంకరమైన గుర్తొస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే చేయికి తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇతన్ని రహస్యంగా వదులుతాంలే, రహస్యంగా చేసే పాపలు ఎవరు చూడాలి అనుకుంటారు. ఇప్పుడు అతను అక్కడ హిందూపూర్లో నేనంటే ఎవరు తెలియదు అనుకొని పెట్టాడు, అవునా కదా? బయట ఉంటుందా లేదా? పడి ఇన్ని రోజులు మంచోడు అనుకున్నారు. ఎప్పుడైతే కొడుకు వచ్చిందో అప్పుడు అందరిలో ఒక విధమైన రివాజ్. నేను చెప్పేసరికి ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. అప్పుడు నేనన్నా వెంటనే దేవపుత్ర అతని గురించి అరువెన్నన్నా మీరు అడగొచ్చు కదా, ఎందుకు ఎట్లా అంటే ఆ చర్చ అంతా వాళ్ళదే మెయిన్గా.
ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోకూడదండి. రోమియుడు అనే మాట అంటే ఎంత భయం అంటే వాళ్ళకి అంత భయం. అలా ఉండాలి. దేవుని పిల్లలు అంటే మిగతా వాళ్ళంతా ఎలా ఉండాలి? భయపడేలా ఉండాలి. ఇందాక ఏసారి అని చెప్పింది, మేము వస్తున్నామంటే చాలామంది మేము కూడా రావాలి. ఆ భయం వాళ్ళలో ఉండాలి. వెళ్ళకపోతే ఏమవుతుందో అని. కొన్ని రోజులు కొన్ని నెలలు దేవుని సన్నిధికి రానందుకు ఎంత సఫర్ అన్నాడు ఏసారు. చెప్పి ప్రే చేసుకున్నాడు. మరుసటి రోజే వాళ్ళ భార్యను వాళ్ళ ఇంకొక ఎవరినో వ్యక్తిని కూడా తీసుకొచ్చినంట. నేను ఎందుకు చెప్తానంటే ముందరనే మీకు రాబోయే విషయాన్ని బట్టి దేవుడు నన్ను హెచ్చరిక చేయమంటాడు. నేను హెచ్చరిక చేస్తే మనల్ని ఏమంటారు? తిడుతుంది అంట. ఏం గాడి పంది కుక్క నక్కలను తిట్టామే మనం? అది హెచ్చరిక. ఇక్కడ వీళ్ళు ముందే చెప్పింటారు ఏమని అంటే, అక్కడ ముందు చాలాసార్లు మేము దేవుని పిల్లలము, దేవుని పని చేయడానికి వచ్చినాము, మీరు వద్దన్నా మీరు కొట్టినా ఏం చేసినా మేము దేవుని ప్రకటిస్తామన్నారు. అంతకుముందే అన్ని అద్భుతాలు జరిగినాయి. చేసినా కూడా చూడండి, వీరికి ఏమైనా బుద్ధి ఉందా? మళ్ళా అన్ని అద్భుతాలు జరిగినా కూడా ఇక్కడంతా చెరసాల అదే పునాదులంతా అదిరినాయని వాళ్ళకి అప్పుడే అందరికి తెలిసిపోయింది ఖచ్చితంగా. అధికారి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు, వాళ్ళకి భోజనం పెట్టాడు. ఇదంతా వాళ్ళు చెప్పింది. అంటే అదంతా రాయాలంటే గ్రంథాలు చాలవు. ఇక్కడ ఎప్పుడైతే ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో ఆనందించినాడు ఆయన. ఎవరో ఒక అధికారి. అంటే ఏ అధికారి అయితే పౌలును కొట్టి బంధించి చెరసాల్లో వేశారో అదే అధికారితో దేవుడు మాట్లాడినాడు. అదే అధికారితో దేవుడు మాట్లాడిన విషయం ఇక్కడ ఖచ్చితంగా స్ప్రెడ్ అయిపోతుందా లేదా? ఖచ్చితంగా తెలిసిందే వాళ్ళకు. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేసినా అంటే వీళ్ళు ఎట్లయినా న్యాయధిపతులను తీసుకుపోయి ఏమైనా చేద్దాంలే అని అనుకున్నారు. చూడండి ఏమైంది? ఉదయం అయినప్పుడు, అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? రాత్రి. ఒక్క రాత్రిలో జరిగినటువంటి పని ఇదంతా కూడా. అయితే ఈ రాత్రిలో, అందుకే ఇక్కడ జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. రాత్రి వేళ అనే మాట ఇక్కడ మనం చూస్తే, మధ్యరాత్రి వేళ అనే మాట ఇక్కడ మనం పాయింట్అవుట్ చేసుకుంటే, మధ్యరాత్రి వేళ దేవుని పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు. కానీ దేవునికి విరోధంగా ఉన్న అంత చెడ్డ ఆలోచన తలంపులు అనమాట. అంత పాప క్రియలే, పాపపు ఆలోచనలే. దేవునికి విరోధమైన విధానంలో చేతిబడులు, మాంత్రిక శక్తులు, ఇంకా లవవ్యసనులకు నిద్ర పట్టదు. ఎప్పుడు ఇంకా వాక్కుంటూనే ఉంటారు. ఇంకా కొంచెం బాధ ఏంటంటే చచ్చిపోవాలని, ఇంకా మందు తాగాలని, ఇంకా అంతా దిగదీసేవి అన్నీ. ఇప్పుడు స్మగ్లింగ్స్, తర్వాత క్లబ్లకు, క్యాబినెట్ డ్యాన్సులు అంట, అవ్వంట ఇవ్వంట, ఇవన్నీ ఇక్కడనే జరుగుతాయి మధ్యరాత్రి వేళ నుంచి 12 నుంచి. అయితే ఆ మధ్యరాత్రి వేళ దేవుని పిల్లలు మెలకు వచ్చిందంటే వెంటనే దేవుని గురించి. అందుకనే దావీదు అంటాడు, అర్ధరాత్రి వేళ నేను మేల్కొన్నప్పుడు ప్రభు నిండు గురించి నా ధ్యానమే. కీర్తన 119లో మీరు 51 నుంచి చదివితే అక్కడ ఎన్ని మార్లు ఆ మాట రాస్తాడు. రాత్రి వేళ నీ ప్రార్థన నాకు తోడుగా ఉండే ప్రభా. నేను ఒక్కదాన్ని కాదు, ఒక్కదాన్ని ఈ టైంలో వద్దు వద్దు అన్నారు. నేను ఎప్పుడు ఒక్కదాన్ని కాదు అన్నా. మా చెల్లెలతో, మా వాళ్ళందరితో అన్నా, నేను ఎప్పుడు ఒక్కదాన్ని కాదు. ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని అంటే ఆ 10 మంది నింటాను. ఎన్నిసార్లు మనం పోయేటప్పుడు మనకు తెలిసిన ఉంటారా? ఎన్నిసార్లు నేను దాదాపు 8 మంది ఏమో. ఆమె ఝాన్సీ అంట, ఆమెను కూడా కొంచెం నేను బాగా గద్దించిన. నేను ఆ ఝాన్సీ అని, తర్వాత ఆమె ఏరబ్బా గట్టిగా వస్తుంది కుంటుంది, అంగన్వాడీ టీచర్. ఏం పేరు ఆ పేరు? ఒక పాపం చూడు, మద్దమ్మ, రాణి, డేవిడ్ రాజు వాళ్ళ తమ్ముడు, ఇంకొక పిల్లోడు, ప్రేయర్ పవర్ వాళ్ళ ముగ్గురు కోచింగ్కి ఏమో పోయినారంట వాడు. ఇంకా ఎందుకు అంటే దేవుడు ఎవరినొకరి ముందే సిద్ధపరిచింటారు. దేవుని పిల్లల్ని ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా పంపడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇదంతా రాత్రి వేళ జరిగింది. రాత్రి వేళ నానాక చండాలమైన పనులు చేస్తున్నారు చాలా మంది, ఎవరికి తెలియలేని. కానీ ఏదో ఒకరో తెలుస్తుంది, అవునా కదా? ఇప్పుడు 5 మంది భర్తలతో దేవునికి విరోధమైన విధానంలో పాపం చేసిన ఆమె ఎవరికి తెలియదులే నా రహస్యం అనుకుంది. కానీ యేసయ్య ఏమన్నాడు? నీకు ఎంతమంది ఉన్నారన్నాడు? 5 పెనిమిట్లే అని చిన్నగా చెవులో చెప్పినాడు. ఆడ ఎవరు లేరు కాబట్టి విన్నా కూడా అందరు ఎదుటినే అంటాడు. ఆ 7 దయ్యాలు పట్టిన అధ్యాయం పడి అందరు ఎదుటినే గద్దించామని, ఇంకా 7 దయ్యాలు ఉన్నాయి, కామక్రోధ మద ఆశ్చర్యాలు ఉన్నాయి. అనే లోపల ధనామని పడి అద్భుతాలు దయ్యాలు కూడా పోయినాయి. ఈమెకు అనేసరికి ఆమె నన్ను 5 భర్తలని అంటావా అని గొడవడిందా? పళ్ళ. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలు ఆత్మ సంబంధంగా హెచ్చరిక చేస్తే దాన్ని సరి చేసుకోవాలి. కానీ మమ్మల్ని ఇట్టిందే అట్టిందే అంటే ఇంకా పాపం అయిపోతుంది. ఒక చేసింది ఒక తప్పు, ఆ తప్పుగా హెచ్చరికను స్వీకరించకపోవడం రెండో తప్పు. హెచ్చరికను మళ్ళా దేవునికి విరోధంగా దేవుని బిడ్డల పైన సనగడం, గొడగం చేస్తే అది 3వ తప్పు. దానికి ఏమొస్తుందో తండ్రి, కుమార, పరిశుద్ధులు ముగ్గురు ఏకమై శిక్ష వస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ విజ్ఞాపన చేసినా కూడా
పరిశుద్ధాత్మ అంగీకరించాడు, తండ్రి కూడా అంగీకరించాడు. అందుకని ఏమంటారు, మీరు ప్రార్థన చేస్తాను, నేను వాళ్ళ గురించి విన్నాను, వారికి రావాల్సింది ఇచ్చేస్తా అంటాడు. అక్కడ చాలా ఇన్నర్ మీనింగ్ ఉంటుంది, మనం ధ్యానం చేయం సరిగా. ఇక్కడ ఇంత రాత్రి వేళ ఇదంతా జరిగితే ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పడకు బంటులను పంపిణీ న్యాయాధిపతులు. చూసండి, ఇక్కడ జైలు అధికారి యొక్క హృదయం అంతా మార్చి వాళ్ళ ఇల్లంతా ఆనందపడింది. ఇక్కడ జైలు అధికారి ఇక్కడ ఆనందపడితే అక్కడ ఏమైపోయింది, న్యాయాధిపతులు ఒక కలవరం అయిపోయింది. రాత్రి నిద్ర పట్టింటది వాళ్ళు. అయ్యో పాపం, నిష్కారణంగా వాళ్ళు ఏం తప్పు చేసినారు, తప్పేం చేయలే కదా, వాళ్ళు మంచిగా మనకు వాక్యం బోధించినారు కదా, దేవుని గురించి వాళ్ళని చెప్తే అనవసరంగా వాళ్ళని కొట్టి మనం చెరసాల్లో వేసామే అని వాళ్ళకు మానసికంగా మత్తిపోయింది, వాళ్ళకు పిచ్చిలేసింది నాకు తెలిసి. అందుకనే న్యాయాధిపతులు ఏం చేస్తున్నారంటే, వద్దులే వాళ్ళని వాళ్ళతో ఎందుకు మనం పంపించేద్దాం అనేసి న్యాయాధిపతులు ఇక్కడేమో అధికారితో తర్వాత జైలు అధికారి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ దేవుళ్ళు ఆనందించేస్తున్నారు. రాత్రి వేళ బాధపడవలసిన రాత్రి వేళ వాళ్ళకి ఆనందం సంతోషం దేవుడు ఇచ్చినాడు. కారణం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టే. తర్వాత ఇక్కడ న్యాయాధిపతులు అదే రాత్రి వేళ ఇక్కడ వీళ్ళకి ఇది జరుగుతుంటే అక్కడ ఇంకొక చోట, అంటే మన ఇంట్లో మనకు ఒకటి జరుగుతుంది, ఇంకో ఇంట్లో ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు, వితౌట్ అవర్ నాలెడ్జ్ కదా. మనకి ఇంకొక ఇంట్లో ఏమో జరుగుతున్నాయి, ఇక్కడ మనమంతా సంతోషిస్తున్నాం, బర్త్డే పార్టీ. ఇంకొక ఇంట్లో ఎవరో చనిపోయిన చావు కేకలు కదా, ఇంకొక చోట దేవుడికి విరోధంగా రాత్రి వేళ కదా పాపం చేస్తుంటే అక్కడ గావు కేకలు వస్తుంటారు. ఇలాగే ఏదేదో జరుగుతూ ఉంటాయి ఇళ్లలో, ఒక్కొక్క ఇంట్లో. ఇక్కడ న్యాయాధిపతులు మనుషులను విడుదల చేయమని చెప్పడానికి బంటులను పంపిణీ. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలులకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని. చెరసాయ నాయకుడు అంటే బహుశా ఇతనే ఉండొచ్చు, విడుదల చేయమని వాళ్ళు చెప్తున్నారని ఒకవేళ అని ఉండొచ్చు. ఇక్కడ అంటున్నాడు కదా, విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపినారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా పొండని చెప్పాడు. సంతోషంగా వడినైనా అన్నాడు. మేమెందుకు పోతామట్లా, ఎవరనుకున్నా మేము దొంగతనంగా పోనా, మేము సంతోషంగా పనికే తెలియకుండా మమ్మల్ని పంపిస్తారా అనేసి వీళ్ళు రోషం వచ్చేసింది. వెంటనే పౌలుకు రోషం వచ్చేసింది. అది దేవుని పిల్లలు ఖచ్చితంగా రోషం వస్తుంది చూడండి. అందుకే అంటున్నాడు కదా, మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా పొండని చెప్తే, అయితే పౌలు వారు న్యాయం విచారింపకయ్యే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి బహిరంగంగా ఏమో మాట్లాడి ఇప్పుడు కాలవేళ పట్టికి వస్తారా. నన్ను కొంతమంది అంటుంటుంది అనమాట, చర్చిగడ్డ నేను ప్రేర్ చేసుకోవడం పోయినప్పుడు, అక్క మేము చేసింది చాలా తప్పక, నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చుకోవాలనిపిస్తుంది అక్క. రీసెంట్గా అన్నారు ముగ్గురు, నేను బియ్యం తీసుకొస్తామంటే వద్దన్నావంటక అంటే, వద్దని ఎందుకు అంటానంటే మీరు అనవసరంగా అన్నంటే మాకు అర్థమైంది, తెలిసింది మాకు. మేమేమనుకున్నాం, ఇన్ని రోజులు పాస్టర్ అక్క చెప్పింది కదా, ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అని అట్లా పోయినాం, కానీ ఈమె ఇంత కుయుక్తులతో చేస్తారని మేము అనుకోలేదు అక్క. ఇప్పుడు తెలిసింది కదా, మరి తెలిసినప్పుడన్నా గట్టిగా మాట్లాడవచ్చు కదా. మేమంతా మాట్లాడుతున్నాం అక్క, కానీ వాళ్ళు పండియటం లేదు, మేమేం చేయాలి అనే మాట వాళ్ళు మాట్లాడినారు. ఇంక ముగ్గురు అంటే ముగ్గురు సరే రండి ప్రార్థనకు వస్తామాక మేమంటే రండి అని చెప్పినాను నేను వాళ్ళకు ముగ్గురికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒకప్పుడు వాళ్ళే సంఘంలో అక్క నేను అంటున్నా, మేరీ టీచర్ అంటుంది, మేరీ టీచర్ గద్దించింది, ఏం మాట్లాడుతున్నారు మీరు అక్క ఇప్పటి నుంచి ఎట్లా చెప్పిందంటే, లేదు అక్క లేదు అక్క కానీ పాస్టమ్ కానీ చెప్తే మాకు అర్థమవుతున్నట్టు అంటున్నాం అంతే, కానీ మేము ఆమె పాస్టమ్ అని చెప్పాలనేది కాదు మా ఉద్దేశం. వాళ్ళు రైట్ వేలోనే మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది సరిగ్గా రానులు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పే బదులు అక్క ఈమె చెప్పండి ఇద్దరు ఎవరు వద్దు అని వాళ్ళ వేలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్క ఈ పాస్టమ్ అని ఇద్దరే ఎవరికి వద్దు అన్నట్టు వాళ్ళు మాట్లాడినారు. కానీ వాళ్ళ మాటల్లో వేరే విధానంలో క్యాచ్ చేసుకుంటారు కదా. అప్పుడు అక్క వచ్చింది, అప్పుడు అక్క చెప్తే మేము ఏమనుకున్నాం, తర్వాత మాకు అర్థమైంది అని మళ్ళీ సత్యం తెలుసుకొని ఏ నోరైతే అనిందో అదే నోరు ఇప్పుడు ఏడ్చి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వచ్చినారు. అలా చేయకూడదు అన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్న కూడా దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడనుకో అని ప్రేయర్ చేసిన వెంటనే అబ్బాబ్బా కాళ్ళు పట్టుకోవడానికి అట్లా పట్టుకోకూడదమ్మా, తప్పట్లా అని చెప్పిన. పెద్దదాన్ని చెయ్యండి, నమస్కారం చేయనండి, అట్లా చేయకూడదు. దేవుడి పిల్లలు అలా చేయకూడదు. ఎందుకంటే మనం దేవునికే లోపడాలి. దేవుడు ఉన్నాడు, అందుకే నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఎవరు వస్తారో వాళ్ళకే బ్లెస్సింగ్స్ వస్తాయి. అంతేగాని ఈరోజు అక్కలేదు ఇంకొకరు ఎవరో ఎక్కలే అని నిర్లక్ష్యం అనేది ఉందంటే ఎప్పుడు. తర్వాత దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళేది దేవుడి చదివి, వాళ్ళు పడుకున్నా ప్రార్థన చేసినా దేవుడు మనతో ఉంటాడు అని ఆ రోజు దేవుడు చెప్పిండు. మేము రాత్రి 12 దాకా ప్రేర్ చేసుకున్నామన్నారు. ఆ రోజు ఎంత మంచిగా నీట్ ఎగ్జామ్ రాస్తాను. వెంటనే అంటే అది చేసిన ప్రార్థన ప్రెజర్ ఏం చేసింది అంటే, వెంటనే అడిగింది దేవుడు, అక్క వాళ్ళు ఎక్కడ రాస్తున్నారు పిల్లలు అంటే, బాగా రాస్తున్నారమ్మా అని.
బట్ తర్వాత నా సెల్ ఫోన్ గురించి కూడా చెప్తున్నానండి. సెల్ కొత్తది కొనాలనుకుంటున్నా అని చెప్తే అఖిల్ ఇట్లా పంపించండి అని అఖిల్ పంపించిన మెసేజ్ కూడా పంపించినానండి దేవుడికి. ఇది మంచిదే అక్క, ఇది తీసుకో అన్నాడు. అఖిల్ గురించి ఎంత మంచిది కూడా. ఇది మన టీవీ ఏదో పెట్టినారు, ఏది పెట్టినా టీవీనా ఏదో TV5 ఏదో. ఇది మంచిది టీచర్, ఇది మంచిది మీరు అంటే మళ్ళీ నేను రిటర్న్ చేయడానికి నాకు సెల్ పని చేసుకోలేదు. ఇది ఆపరేట్ చేస్తేనే కదా తర్వాత వచ్చేది, అదే ఆగిపోతుంది వస్తుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదైనా కానీ మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం ద్వారా మనకు కరెక్ట్ అనేది మనకు ఆన్సర్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ అధికారితో చెప్తున్నాడు, అధికారికి వీళ్ళు కూడా అన్ని చెప్తున్నారు, ఒకరికొకరు అర్థమైపోయింది కాబట్టి న్యాయాధిపతులు అనుకున్నారు, అధికారి అనుకున్నాడు అమ్మ వాళ్ళని వద్దు మనం హాని ఇంతవరకు చేస్తే ఇంకా చేయలేదు. వాళ్ళు దేవుడి పిల్లలు మధ్యలో ఇదంతా ఆ ఊరంతా ప్రాకిపెట్టేది నాకు తెలిసి. పునాదులు ఏమో కదిలినాయంటే నాకు తెలిసి చెరసాలు ఒకటే కదిలిందో, భూకంపం వస్తే ఇంకా ఏం కదిలిందో కదా, ఏమైందో తెలియదు, అంతా రాయడానికి ఇక్కడ లేదు. అప్పుడు వీళ్ళు అస్సలు ఒప్పుకోదా. రహస్యంగా మేము ఏ పనులు చేయమన్నట్టుగా బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టురా, ఈ రహస్య పాపాలు బయటపడడం మీరు అనుకుంటున్నారా, మేము అందరికీ చెప్పే చేస్తామన్నారు. చాలా మంది రహస్యంగా మేము చేసింది బయట పడలేదు. వాక్యంలో ఉంది రహస్యమైంది ఏది కూడా మరుగు చేయబడదు. క్రీస్తులు అన్ని మనం ఇక్కడ గోడలో మాట్లాడుకుంటా పైన దేవుడు ఘాటుగా చెప్తాడన్న. తర్వాత అక్కడ కోట్ల మంది దగ్గర వీళ్ళు చిన్నగా ఇది రహస్యం అని అనుకున్నారు, ఇదిగో వీళ్ళ బతుకంతా ఇది చూడడానికి చెప్పేస్తాడు. భూమి పునాదులు వేయబడక ముందు ఎంత జనాంగాలు ఉన్నారో అందరి ఎదుట. కానీ ఎప్పుడు చెప్పండి దేవుడు అంటే మనం ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి. ఇందాక పాట 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి ఏం పడుతున్నా అంటే పాపాన్ని కప్పిపెట్టినాక 100 పాపాలు, అబద్ధాన్ని కప్పినాక 100 అబద్ధాలు, ఇంకొకరికి దోచుకోవడం అది అస్సలు నచ్చదు. ఏసైకి నచ్చదు, దేవుని పిల్లలకు కూడా నచ్చదు. రెండవదంగా లైఫ్లో ఎప్పుడు మర్చిపోదు. రక్షణ పొందిన వ్యక్తి అంటే పక్కన ఖచ్చితంగా తప్పు చేసే వ్యక్తిని ఒకటి గద్దించాలి, సరిదిద్దాలి. గద్దించమంటే మన బతికిదే అన్నాడు, మన బతికిదే అని నువ్వు దేవుడికి భయపడవు, దేవుడికి భయపడే వాళ్ళు దేవా నువ్వు నాకు రక్షణ ఇచ్చినావు, నేను నరకంలో పడకుండా ఈ రక్షణ నేను వేరే వాళ్ళకి ఇవ్వాలా అని ఆ తృష్ణ వస్తుంది. ఆ నరకములో పడకుండానే మనం ఏం చేస్తున్నామంటే వాక్యము ద్వారా వాళ్ళని గద్దిస్తున్నాం, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం, వాక్యం ద్వారా బుద్ధి చెప్తున్నాం, వాక్యం ద్వారా సరిదిద్దాలి. వాక్యమే సరి చేసేది. వాక్యంలో ఏమనుంది, ఎవరైనా దేవునికి మందిరంకి రావాలంటే ఎట్లా రావాలా చదవండి ఉందా లేదా ఏమో నా బైబిల్లోనే ఉందా ఏమో అని నేను చదవండి. ప్రసంగి 5 చదవి, అది మీ అత్తకు చదివి మీ అద్దకు మీ ఆడపడుచుకి మీ ఆయనకు. నీకు ఇప్పుడు ఫోన్లో చెప్పినా కదా, నేను చెప్పినాను లేదా, యథార్థంగా ఉంటాను నేను. ఇప్పుడు ఫోన్లో చెప్పినా సేమ్ ఇదే ఇప్పుడు చెప్తున్నా. నువ్వు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ఒక్కొక్కరిని అంటున్నాడు అంటే ముందు ప్రవర్తన సరి చేసుకునే లోపలికి రావాలా. మొన్న నేను ఒక ఆమె అదే చెప్పింది, నువ్వు సరి చేసుకొని సుంకరి ఎక్కడుంటాడు, బయట ఉంటాడు, అవునా కదా. నేను సుంకరి నేను పాపని అంటారు, మళ్ళీ ఏమంటారు, ప్రార్థనకు రానికుండా చేయొచ్చా, శత్రువును ప్రేమించాలి అన్నాడు. నువ్వు అన్న మాట నేను నీకు తిరిగి చెప్తా, శత్రువును ప్రేమించాలి కదా, ప్రేమించేదాన్ని నువ్వేం చేయాలా, శత్రువులను కొట్టారా ఎక్కడన్నా, కొట్టొచ్చా, శత్రువులు పక్క పెట్టేసాయి. సొంతోళ్ళు శత్రులే కాదు వాడు, సొంతోళ్ళనే నువ్వు కొట్టి బాధ పెట్టి ఇది చేసి మళ్ళీ అదే నోటితో శత్రువులను ప్రేమించాలి కదా. ప్రేమించడం కోసమే నీకేం చెప్తున్నా, దేవుని మందిరం సరి చేసుకుంటూ వస్తే ఇంకా ఉగ్రత. రాయి మీద పడితే కొంతనే బాధ, రాయే మన మీద పడితే సరి చేసుకోకుండా వస్తే ఇంకా శిక్ష. సరి చేసుకునే రావాలి దేవుని మందిరానికి. చెప్పే మనం ఎలాగున్నామని ఉండాలి ముందు ఫస్ట్. సొంత రక్త బంధువులను ఇష్టానుసారంగా బాధ పెట్టి మళ్ళీ బుద్ధి ఏది శత్రువును ప్రేమించాలంట. ఎవరిని లూసిఫర్ ప్రేమిస్తాడా, యేసయ్య ప్రేమించినాడా, లేదే. పోనీ ఇస్కరియోతు యూదా ఎంతవరకు ప్రేమించినాడు, సాతాను ప్రవేశించకపోయినంత వరకు. నేను కూడా వాళ్ళని ప్రేమించిన ఎంతవరకు, సాతాను వాళ్ళలో ప్రవేశం లేనప్పుడు. సాతాను ప్రవేశించినప్పుడు ప్రేమించాడు. సాతాను ప్రేమిస్తారా ఎవరైనా, ఎవరు లూసిఫర్ని ప్రేమిస్తారా ఎవరైనా, ఎవరిని ప్రేమించారు. సాతాను ఎప్పుడైతే ప్రవేశించిందో, అందుకే యోహాను సువార్త 13లో ఉంది, ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో వెంటనే వాడికి నాకు సంబంధం లేదని 17వ అధ్యాయంలో చెప్తాడు యోహాను 17. వాడు వస్తున్నాడు లోకాధికారి, మనం ఇక్కడి నుంచి పోతాం. దుష్టులు ఆలోచించినప్పుడు నడవద్దు, నిలవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు. శత్రువును ప్రేమించాలంటే ప్రేమ అంటే వాక్యం.
ఈ వాక్యం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? మేలు చేయమంటుంది. వాక్యం ఏం చేస్తుంది? దేవునికి విరోధంగా ఉండకూడదు అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? అబద్ధాలు, గొడవలు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. అల్లరి, మత్సరము, వివాదం ఎక్కడ ఉంటుంది అక్కడ నీచకారాలు ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానం. దేవుడు అల్లరికి కర్తనా, సమాధానం కర్తనా? సమాధానం. చూడు, చిన్న పిల్లలు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు అంతా అల్లరి చేస్తున్నారు. అల్లరి చేసి మన రహస్యంగా మేము మనం పంపిద్దాము అని చెప్పి చూస్తే వీళ్ళు ఒప్పుకోరు. అందుకనే మేము ఒప్పము. ఎదవా చెప్తున్నాడు, మేము ఒప్పము. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలి అని చెప్పాను. చూసారా? ఇది వాళ్ళే రావాలి. నేను కూడా అదే చెప్తాను. ఎవరైతే వాళ్ళే వచ్చి అనౌన్స్ చేస్తే తప్ప నేను రావక్క. మళ్ళీ ఏమంటారు? వాళ్ళే శత్రువులను ప్రేమించాలి కదా, కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళకి ఉంటే దేవుడికి అప్పగించి రాను. దేవుడికి అప్పించాలంటే నేను రావాలంట. వాక్యం చెప్పాను. ఇక ఇవి ఆడ చెప్పిన వాక్యమే కదా, ఇక్కడ చెప్తే వాక్యం కాదన్నాడా దేవుడు? మరి సమాధాన పడకుండా ఏది జరగదు. అక్కడ ఏషావు యాకోబు సమాధాన పడినారు. సమాధాన పడిన తర్వాత దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అలాగనే ఏషావు వాళ్ళిద్దరికి మళ్ళీ గొడవ ఎప్పుడు రాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని విని భయపడి తెలియక చేస్తారు. దేవుని పిల్లలని తెలియక అదే నాతో అన్న వాళ్ళంతా అక్క వాళ్ళు ఇలా చేస్తారని తెలియక నేను మాట్లాడినాం. అక్క మనుష్యం ఎంతమంది అన్నారు. తెలియక చేస్తే క్షమిస్తాడు దేవుడు, తెలిసి చేస్తే క్షమించాడు. ఇప్పుడు ఇందాక నేను యూట్యూబ్లో చూస్తున్నా, ఒక ఆమె వాక్యం బాగానే చెప్తుంది. ఒక్కోసారి వీళ్ళు చెప్తుంటారు అనమాట. ఆమెకు మళ్ళీ కింద పెట్టినా నేను, అమ్మా నువ్వు చెప్పిన వాక్యం కొంత మట్టుకే కరెక్ట్, కానీ అంత కరెక్ట్ కాదు. అలా చెప్పొద్దు. నీకు తెలియని విషయాల గురించి తెలియనట్టుగానే ఉంది, తెలిసినట్టుగా చెప్పొద్దు అని చెప్పిన. ఏది అది అంటే హానోకు తల్లి గురించి చెప్పింది ఆమె. మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ వస్తుంది. హానోకు తల్లి గురించి మీకు తెలియదా ఇప్పుడు తెలుసుకోండి అని చెప్పి. హానోకు తల్లి ఎవరు అంటే అదే ఆదాము యొక్క బిడ్డ. ఆమె ఆ సహోదరునే చేసుకునేది. కయ్యూను భార్య ఎవరు అంటే ఆదాముకు పెట్టినటువంటి కూతుర్లనే కయ్యూను చేసుకున్నాడు. ఆ కయ్యూనుకు పుట్టినటువంటి పిల్లలు ఆ యొక్క ఆదాము యొక్క సంతతిని అంటే మేనత్త ఉండొచ్చు, లేకపోతే అక్క ఉండొచ్చు, వాళ్ళని చేసుకున్నారని చెప్పింది. అలాగని వాక్యంలో లేదు, అక్కడ ఆలోచన ఉందా అని చెప్పి పెట్టినా నేను. పెట్టి వెంటనే ఏమి చెప్పినా మీరు ఆదికాండం తీయండి. ఆదికాండం 6వ అధ్యాయం. కయ్యూను భార్య ఎవరు, అక్కడ హానోకు తల్లి ఎవరు? హానోకు తల్లి చాలా మంచిది. ఆమె అక్క కాదు, ఆమె అత్త కాదు. చేసుకున్న ఎవరు చేసుకున్నారు అని అక్కడ వాళ్ళకు అవును ఆదాము పుట్టిన ఆమెని చెప్పి అక్కడ లేదు, అక్కడ లేఖనాధారం లేదు. హానోకు తల్లి అంతే. 6వ అధ్యాయం చూడండి మీరు. ఆదికాండం 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. నరులు భూమి మీద ఏం చేస్తున్నారు? విస్తరించిన ఆరంభం. ఇంకా అంటే ఇక్కడ ఆదాము తన పిల్లలకు హవ్వ ఏమని పెట్టిందంటే దేవుడు నాకు ఇచ్చాను, దేవుని వలన నేను దయ పొందితిని, దేవుని వలన ఈ సంతానం పొందితినని ఆమె చెప్పింది. అంతవరకు ఓకే. కానీ ఎందుకు ఆ సంతానములో ఏముంది అంటే పిల్లల పుట్టకలో నుంచి అపవిత్రతనే ఉందనే సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని యేసయ్య అన్నాడు. ఎవరన్నారు? యేసయ్య. ఎందుకంటే సర్పం మాట విన్నందుకే దేవుని ప్రణాళిక పిల్లలు పుట్టించడం ఇంకొక విధానంలో ఉండొచ్చు, ఈ విధానంలో కాదు. అందుకని మళ్ళీ శృతి చేయమన్నాడు. ఇక్కడ నరులు భూమి మీద విస్తరించి ఆరంభించినప్పుడు ఆరంభంలోనే చదవమ్మా. తర్వాత కుమార్తెలు వాళ్ళకి కుమార్తెలు వారికి అంటే ఎవరికి త్వరగా చెప్పండి. ఆదాము హవ్వకే. గాడ్ బ్లెస్ యు. ఎవరికంటే వాళ్ళకే ఆరంభం కదా. ఆదాము హవ్వలకు కుమారులు పుట్టినారు, కుమార్తెలు పుట్టినారు. ఇది ఆమె కూడా చెప్తుంది. అంతవరకు కరెక్టే. కుమారులు కుమార్తెలు పుట్టినారు. పుట్టిన తర్వాత దేవుని కుమారులు ఏం చేసినారని అండర్లైన్ చేసుకోండి. దేవుని కుమారులు అంటే దేవదూతలు. ఎవరు దేవుని కుమారులు అంటే కింద పుట్టినట్లు ఉంటుంది, దేవదూతలు. నరుల కుమారులు అక్కడ దేవుని యొక్క కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని వారితో పోయినప్పుడు వాళ్ళకు పిల్లలు కనిరే. ఉందా? పిల్లలు కనరని ఉందా లేదా? ఉందా? అందరి బైబిల్ ఉందా? అప్పుడు వాళ్ళే వాళ్ళ పుట్టిన సంతతిని అప్పట్లో నెఫీలులు అనే బలత్కారులు ఉండేది అని రాయబడింది. ఇప్పుడు అర్థమైంది కదా. వాళ్ళకు పుట్టిన పిల్లలను ఈ కయ్యూను చేసుకుని ఉంటాడు. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది మనలో అడుగుతున్నారు. అడ్డగోలుగా ముఖ్యంగా హిందూస్ ఇదే అడుగుతున్నారు. కయ్యూనికి భార్య ఎక్కడ వచ్చింది, కయ్యూని తమ్మునికి ఎక్కడ. ఆ తర్వాత హేబెల్ చచ్చిపోయాక
మళ్ళీ వాళ్ళ కుమార్తెలు పుట్టినారు కదా, వాళ్ళని ఎవరు చేసుకున్నంటే ఇలాగా ఇక్కడ సరిగా చదవని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. అందుకని ఆమెకు వెంటనే చెప్పిన, అందుకే అన్ని బోధలు నమ్మకూడదు. ఫలాని వాళ్ళు బోధ చేస్తే నేను విన్నాను అంటే ఆ బోధ సరైందో కాదో మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి సరైన వాడో కాదో తెలుసుకోవాలా. ఇందాక నేను ఇందూరు పోయినప్పుడు వాళ్ళకి తెలియక పెట్టుకున్నారు, తర్వాత ఇప్పుడు మేము తీసేస్తామని అన్నారు. నేను నాతో వచ్చినప్పుడు తెలియక అంటే తెలియనప్పుడు కొన్నిసార్లు మనం చేస్తుంటాం, కానీ తెలుసుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే ఏసై ముందే చెప్పాడు కదా, అనేక మంది అబద్ధ బోధలు వస్తాయి, అన్నీ మీరు నమ్మొద్దండి. అందరి బోధ కరెక్టే అని అనుకోవద్దండి. అది చెప్పిన వాడు అలాగే జీవించి ఉండక చెప్పి ఉండొచ్చు, అవునా కదా? అట్లా మీరు పరిశుద్ధంగా ఉండేది అంటాడు, బైకేమో బాగానే చెప్పాడు. ఎందుకు ఈ ఏం పేరు అభినయ దర్శన ఏమి ఆయన ఎంత ఇదిగా చెప్పినాడు. ఆ చెప్పిన అతన్ని భయంకరమైన మరి శారీరక వాంచగలడు. చూసారా? చెప్పినంత మాత్రం నా బోధ కరెక్ట్ అయిందని మనం అనుకోవడానికి లేదు, ఆ వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి అని అనుకోవడానికి లేదు. ఇక్కడ వీళ్ళు రహస్యంగా చేయాలనుకున్నారు, కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. మేము రోమీలం అనేసరికి భయం అయిపోయింది. ఈ రోమీలు అంటే దేవుని ఏర్పాటు చేసిన వాళ్ళు. రోమా సామ్రాజ్యం, రోమా పౌరసత్వం కావాలంటే ఎన్ని కథలు కావాలన్నా, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎన్నెన్నో కావాలి. అలాగనే ఇది రోమీలు అంటే ఎంత జరుచుకుంటారో. వీరు రోమీలని వారు విని భయమైపోయింది. వాడిని బతిమాలుకొని అయ్యో కొండ తెల్లక చేసినాం లేక కాలవేళ పడింటారు. అప్పుడు వాళ్ళు చెరసాల లోపల నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళేది. అక్కడ సహోదరులను చూసి, అది లుదియా ఇల్లంతా దేవుని మందిరంగా మార్చబడింది. సహోదరులను చూసి వాళ్ళని ఆదరించి వాళ్ళు బయలుదేరారనమాట. కాబట్టి రాత్రి కాల సమయం ముందు మనము దేవుని పైన, వీళ్ళకు ఎవరితో వీళ్ళు వ్యాజ్యం ఆడలేదు, కానీ దేవునికి సన్నిధిలో ఉన్నారు. వీళ్ళ బలోపకారం ఏదంటే దేవుని యొక్క ఆయుధాలే. 2 కొరింథీ 10:4 చూడండి. మన యుద్ధోపకరణంలో ఆత్మ సంబంధమైన ప్రార్థన, వాక్యము ఇది ఉండాలి. మనం స్తుతి ధూపం 10:4, 2 కొరింథీ 10:4 త్వరగా తీసుకోండి. ఏం ఎవరు తెలియదా? చూడండి, మా అన్నాడు. మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైన కాదు. అది నేను ఎప్పుడు ఎవరినైనా గద్దించే శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా, వాక్యానుసారంగా. శరీర సంబంధమైన యుద్ధోపకరణలు కావు మాకు. ఏవి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఆత్మ బలం తెలిసేవారు నీతిగా నిజాయితీగా ఉంటారు. ఒకరిని లాక్కోరు, ఒకరిని ఆక్రమించుకొని మళ్ళీ బోధలు చేసుకుంటే మళ్ళీ వేషధారణ అంటారు. శత్రులను ప్రేమించ నీలోనే ప్రేమ లేనప్పుడు మళ్ళీ శత్రులను ప్రేమించమని ఎట్లా చెప్తావు? నువ్వు చెప్పలేవు కదా. ఒకరు దోచుకొని నిజంగా నువ్వు ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? ఎవరు చెప్పినట్టు ఒకటిలే అంటావు. అప్పుడు మాట్లాడు, ఆ వాక్యం చెప్పావు. అదే అక్కడ శత్రులను ప్రేమించడం అంటే ప్రేమించినాం కాబట్టి వాక్యానుసారంగా గర్దిస్తున్నాం. మీరు సరి చేయబడితే నరకానికి పోతారు అని. శత్రులను ప్రేమిస్తున్నాం కాబట్టి నువ్వు పాపం చేయొద్దని చెప్తున్నాం. మేము శత్రులను ప్రేమిస్తున్నాం కాబట్టి నీకు భార్య ఉండగా అక్రమైన సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాం. పెట్టుకుంటే వాడు ఎక్కడికి పోతాడు? నరకానికి. ప్రేమించి, అదే ప్రేమ అంటే, వాక్యమే ప్రేమ. పరిశుద్ధంగా ఉండని చెప్తున్నాం. అపవిత్రత నుంచి విడుదల పొందు, అక్రమంగా ఒకరి దోచుకోవద్దు. అక్రమకారులు, అన్యాయస్తులు, అవిధేయులు అందరు కూడా పోయి దగ్గర అవుతారు. ఇది వాక్యమా కాదా? వాక్యమే ఏమైంది? ప్రేమ. దేవుడు వాక్యం విన్నాడు, వాక్యము. ఇది అర్థం కాదు వాళ్ళకి. ఇది అర్థం కాకుండా మమ్మల్ని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అనే వాళ్ళు ఉంటారు. సరి చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు న్యాయంగా వాళ్ళ పాపం పోలేదు, కానీ వాళ్ళు గట్టిగా గద్దించినప్పుడు ఇంకా భయపడిపోయినారు వాళ్ళు. తర్వాత ఎలాగనో వేడుకున్నారంటే ఇంకా కాలవేళ పడించారు. అప్పుడు చూడండి, ముందు అందితే చుట్టూ అందుకుంటే ఏమంటారు? కాళ్ళ ఏదో అంటాం కదా సామెత. అందితే జుట్టు, కాళ్ళు పట్టుకుంటే అందుకుంటే జుట్టు పట్టుకుంటారు, ఏదో ఉంది సామెత ఒకటి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినమాట. తర్వాత అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళని ఆదరించి ఎంత బాగా చూడండి. అంత బాధలో గాయాలయ్యి వాళ్ళ బాధలో ఉన్న వీళ్ళని ఆదరించినారు. నిన్న మేరీ జ్వరం ఉన్నా కూడా వాక్యం చెప్పింది. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. మాకు పని ఉంది, అది ఉంది, ఇది ఉంది అనే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లల లక్షణం దేవునికి భయపడతారు. అప్పుడు ఎవరికి ఏం చెప్పినా వెంటనే చేస్తారు. మళ్ళీ నో అనే ఆన్సర్ వస్తూ ఉండదు.
ఎవరో చెప్పింది నాకు జ్వరం వచ్చినా కూడా కృష్ణవేణి చెప్పింది చూడండి. అది చెప్తే ఒకసారి వర్షం వచ్చినా కూడా వచ్చింది. మంజరి చెప్పినాను కదా, ఎంఐ నుంచి ఎంత కూడా మా పాప కేవలం వాకింగ్ పోయి వాళ్ళ అమ్మాయి ఇంటికి కూడా పోరాడింది. అక్క అమ్మాయి ఇంటికి కూడా పోయాను, ఇక్కడ వాకింగ్ బిడ్డ బస్సు ఎక్కుతాను, లేదేమో ఫోన్ చేసుకుని కృష్ణవేణి చెప్పినానులే. మంచిగా ఎంత బాగా చూస్తే మళ్ళీ వెంటనే అది మనం చేసిన వేళలో దేనిని మరవద్దు. అట్లనే ఇక్కడ వీళ్ళని ఆదరించి, ఎందుకంటే మీడియా ఇల్లు అప్పుడంతా ఆత్మలో ఆదరించబడింది కాబట్టి మళ్ళీ వచ్చి వాళ్ళని ఆదరించి ధైర్యపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్.